ఎక్కువే ఉన్నాయి, 5 దాటినే ఉన్నాయి. అప్పుడు కూడా బెల్ట్ షాపులు రద్దని చాలా సంతకాలు చేశారు. సంతకాలకి దాన్ని ఆ కోణంలో అనుకోవడానికి అండి అది ట్రెండ్కి సంబంధించి. బట్ ఆచరణలో ఇమ్మీడియట్ గా చేస్తాం అనేటువంటివి సహజంగా 2 జరిగిపోతాయి. అంతకుముందు చేసిన సంతకాల్లో బెల్ట్ షాపులు రద్దు అట్లాంటి వర్కౌట్ కాల. ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి ఈ పెన్షన్ వెంటనే వచ్చేస్తుంది. అప్పుడు కూడా పెన్షన్ అన్నారు, పెన్షన్ కరెక్ట్ గానే చేశారు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజీగా ఇమ్మీడియట్ గా అయిపోయినట్టు. అది ఆల్రెడీ చట్టం చేశారు, ఆ చట్టాన్ని కోర్టు అబెయన్స్ లో పెట్టింది. శాంతం ఇప్పుడు దాన్ని తొలగించడం అయినట్టు. ఇది ఒకటి అమల్లోకి వచ్చేసినట్టే. తర్వాత వచ్చేటప్పటికి మెగా డిఎస్సి వాస్తవంగా ముందు ఎలక్షన్స్ ముందు ఒకసారి చెక్ చేసుకుంటే 25,000 పైన పోస్టులు ఉన్నాయి, మేము వస్తే భర్తీ అన్నారు. వీళ్ళేమో 6,000 ఉన్నాయి అని చెప్పి 6,500 అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు చూస్తే 16,000 అటు ఇటు కాకుండా, అటు 6,000 6,500 కాకుండా, ఇటు 25,000 కాకుండా మధ్యలో 16,500 అన్నటువంటిది మెగా డిఎస్సిగా చెప్పుకొచ్చారు. అది ఒక ఆస్పెక్ట్ నడిచింది. తర్వాత వచ్చేటప్పటికి అంటే పెన్షన్ మేజర్ అవే కనబడుతుంటాయి 4,000 పెన్షన్ కూడా. కాబట్టి ఇవి ఆచరణలో అమలు చేయదగినటువంటి వాటి మీద సంతకం పెట్టినట్టు ఈ దఫా. అంటే సంతకం పెట్టినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రద్దు అయిపోయినట్టేనా? అంతే. అంటే దాంట్లో ఆల్రెడీ చట్టం ఉంది, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా, దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయరు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాల్సిందని ఎవరు చేయరు కదా, వద్దని సవాల్ చేశారు కానీ కావాలని ఎవరు సవాల్ చేయలేదు కదా. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఇకపోతే దానికి బిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, తర్వాత శాసనసభలో పెడతారు. ఇప్పుడు ఇదైనా 4,000 రూపాయలదైనా నేను సంతకం పెట్టడం అనేది కాదు, ఇది ప్రొసీజర్ ని ఓకే చేసినట్టు. శాసనసభలో మళ్ళీ దాని మీద తీర్మానం తీసుకొస్తారు. ఆ తీర్మానం సందర్భంగా 1వ తారీఖునే ఇవ్వాలి, ఇచ్చేస్తారు. అది అప్పుడు 15వ తారీఖు నుంచి ఉంటుంది అసెంబ్లీ.